ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అని ఉంది. అభిషేకము అందరి యందు అధికముగా ఉండెను అని లేదు అక్కడ. దైవ కృప అందరి యందు ఏముంది? అధికముగా ఉంది. అందుకే వారు ప్రార్థన చేస్తే భూమి తల క్రిందలు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని అన్నారు. వారి యొక్క పాండిత్యాన్ని చూచి వీళ్ళు చదువులేని పామరులు కదా, ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోయారు. వాళ్ళకు ఉండేది అభిషేకం కాదు, అభిషేకం సంగతి తర్వాత. అంటే ఈ రోజుల్లో చాలా మంది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్ని విషయాల్ని చాలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైలైట్ చేస్తున్నారు. దైవ కృప అధికముగా ఉంది గనుక ప్రపంచమంతా వారు సువార్తీకరణ చేయగలిగారు.